హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, అదేవిధంగా డిఎస్సి టీఆర్టీ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్లకు ఉపయోగపడే విధంగా సబ్జెక్ట్ కంటెంట్ వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా. ఇవాళ తెలుగు బోధనా పద్ధతులు, తెలుగు మెథడాలజీ అంటారు, వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ బిట్ బ్యాంక్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో పార్ట్ 1 వీడియో తెలుసుకున్నాం. ఇవాళ పార్ట్ 2 వీడియో ద్వారా మొత్తం తెలుగు బోధనా పద్ధతుల కంప్లీట్ బిట్ బ్యాంక్ వీడియో ఇవాళ తెలుసుకుందాం. మన ఛానల్లో ఏపీ టెట్ డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉన్నాయండి. ఇందులో 3rd to 10th క్లాస్, 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా కంప్లీట్ సైన్స్, సోషల్ కంటెంట్ బిట్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా రూపొందించబడినటువంటి, అలాగే డిఎస్సి స్పెషల్ కంటెంట్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో జనరల్ నాలెడ్జ్, జీకే ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలన్నీ మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు. కాబట్టి వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోద్దండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. ఇక విషయంలోకి వస్తే, తెలుగు బోధనా పద్ధతులు, టెట్, డిఎస్సి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, అదేవిధంగా డిఎస్సి టీఆర్టీ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్లకు ఉపయోగపడే విధంగా సబ్జెక్ట్ కంటెంట్ వీడియోస్ తెలుసుకుంటూ ఉన్నాం కదా. తెలుగు బోధనా పద్ధతులకు సంబంధించి పార్ట్ 1 వీడియోను ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. దానికి కొనసాగింపుగా పార్ట్ 2 వీడియో, తెలుగు బోధనా పద్ధతులకు సంబంధించి మెథడాలజీకి సంబంధించి కంప్లీట్ బిట్ బ్యాంక్ వీడియోను ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్నను చూస్తూ ఉన్నాం. పాఠశాల ఒక తోటగా, బాలబాలికలు మొక్కలుగా, ఆ మొక్కలకు నీరు పోసే తోటమాలే ఉపాధ్యాయుడు అని చెప్పి నిర్వచించినది ఎవరు? ఆప్షన్ ఏ మరియా మాంటిసోరీ, ఆప్షన్ బి ఫ్రోబెల్, ఆప్షన్ సి ఆర్హెచ్ దవే, ఆప్షన్ డి బేకన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఫ్రోబెల్. రెండవ ప్రశ్నను గమనిస్తున్నాం. ద ఎడ్యుకేషన్ అండ్ ప్లాన్ గ్రంథ రచయిత ఎవరు? ద ఎడ్యుకేషన్ అండ్ ప్లాన్ గ్రంథ రచయిత ఎవరు? ఆప్షన్ ఏ కిల్పాట్రిక్, ఆప్షన్ బి మాంటిసోరీ, ఆప్షన్ సి హెలెన్ పార్క్, ఆప్షన్ డి ఫ్రోబెల్. ఆప్షన్ డి ఫ్రోబెల్. మూడవ ప్రశ్నను గమనిస్తున్నాం. మాంటిసోరీ విద్యా విధానం విద్యారంగంలో ఒక విప్లవాత్మకమైనటువంటి ఆలోచన విధానమని వ్యాఖ్యానించిన విద్యావేత్త ఎవరు? మాంటిసోరీ విద్యా విధానం విద్యారంగంలో ఒక విప్లవాత్మక ఆలోచన విధానమని వ్యాఖ్యానించిన విద్యావేత్త ఎవరు? ఆప్షన్ ఏ ఫ్రోబెల్, ఆప్షన్ బి మాంటిసోరీ, ఆప్షన్ సి గిజుబాయ్, ఆప్షన్ డి ఠాగూర్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి గిజుబాయ్. నాలుగవ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. అభివృద్ధి, స్వేచ్ఛ, స్వయం అభ్యసనం, కండరాల శిక్షణ, జ్ఞానేంద్రియ శిక్షణలకు ప్రాముఖ్యం గల బోధనా పద్ధతి ఏది? ఆప్షన్ ఏ మాంటిసోరీ పద్ధతి, ఆప్షన్ బి కిండర్గార్టెన్ పద్ధతి, ఆప్షన్ సి ప్రాజెక్టు పద్ధతి, ఆప్షన్ డి కిల్పాట్రిక్ పద్ధతి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మాంటిసోరీ పద్ధతి. ఐదవ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. మాంటిసోరీ విద్యా విధానంలో బాలబాలికల వయోపరిమితి ఎంత? మాంటిసోరీ విద్యా విధానంలో బాలబాలికల వయోపరిమితి ఎంత? ఆప్షన్ ఏ 4 నుంచి 8 సంవత్సరాలు, ఆప్షన్ బి 3 నుంచి 8 సంవత్సరాలు, ఆప్షన్ సి 3 నుంచి 7 సంవత్సరాలు, ఆప్షన్ డి 4 నుంచి 7 సంవత్సరాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 3 నుంచి 7 సంవత్సరాలు. ఆరవ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. విద్యార్థులు స్వయంగా ఉపాధ్యాయుడి సహకారం, ప్రోత్సాహాలు అవసరమైనప్పుడు మాత్రమే స్వీకరించే పద్ధతి ఏది?
ఆప్షన్ ఏ బృంద బోధన, ఆప్షన్ బి కార్యకలాపాల పద్ధతి, ఆప్షన్ సి మాంటిస్సోరీ పద్ధతి, ఆప్షన్ డి బాలోద్యాన పద్ధతి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కార్యకలాపాల పద్ధతి. 7వ ప్రశ్నను గమనిస్తున్నాం. ప్రతిభ ఆధారంగా నియోజనాలను సాధించి ముందుకు వెళ్ళడం ఈ పద్ధతిలో ప్రధాన అంశం. ప్రతిభ ఆధారంగా నియోజనాలను సాధించి ముందుకు వెళ్ళడం ఈ పద్ధతిలో ప్రధాన అంశం. ఆప్షన్ ఏ నియోజనాల పద్ధతి, ఆప్షన్ బి డాల్టన్ పద్ధతి, ఆప్షన్ సి కృత్య పద్ధతి, ఆప్షన్ డి ఏ కామా బి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఏ కామా బి. నియోజనాల పద్ధతి మరియు డాల్టన్ పద్ధతిలో ఈ యొక్క ప్రతిభ ఆధారంగా నియోజనాలను సాధించి ముందుకు వెళ్ళడం అవసరమవుతుంది. ఇక 8వ ప్రశ్నను చూస్తూ ఉన్నాం. ప్రొసీడ్ ఫ్రమ్ హోల్ టు పార్ట్స్ అనేటువంటి సూత్రంగా పద్య బోధనకు అనువైనటువంటి ఉత్తమమైనటువంటి పద్ధతి ఏది? ప్రొసీడ్ ఫ్రమ్ హోల్ టు పార్ట్స్ అనేటువంటి సూత్రంగా పద్య బోధనకు అనువైన ఉత్తమమైన పద్ధతి ఏది? ఆప్షన్ ఏ ఖండ పద్ధతి, ఆప్షన్ బి తాత్పర్య పద్ధతి, ఆప్షన్ సి సారాంశ పద్ధతి, ఆప్షన్ డి పూర్ణ పద్ధతి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పూర్ణ పద్ధతి. 9వ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. పద్యంలోని పదాలను విడదీసి ప్రతి పదానికి అర్థం చెబుతూ వివరణ ఇచ్చే పద్ధతి. పదస్వరూప స్వభావాలను తెలియజేసే పద్ధతి. పద్యంలోని పదాలను విడదీసి ప్రతి పదానికి అర్థం చెబుతూ వివరణ ఇచ్చే పద్ధతి మరియు పద స్వరూప స్వభావాలను తెలియజేసే పద్ధతి ఏది? ఆప్షన్ ఏ పూర్ణ పద్ధతి, ఆప్షన్ బి ఖండ పద్ధతి, ఆప్షన్ సి తాత్పర్య పద్ధతి, ఆప్షన్ డి వివరణ పద్ధతి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఖండ పద్ధతి. 10వ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. పూర్ణ పద్ధతికి భిన్నమైనదిగా మనస్తత్వ శాస్త్రానికి విరుద్ధమైన పద్ధతిగా ఈనాటి కాలానికి అనుసరణీయం కాని పద్ధతి ఏది? ఆప్షన్ ఏ వివరణ పద్ధతి, ఆప్షన్ బి పూర్ణ పద్ధతి, ఆప్షన్ సి ఖండ పద్ధతి, ఆప్షన్ డి తాత్పర్య పద్ధతి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఖండ పద్ధతి. పూర్ణ పద్ధతికి భిన్నమైనదిగా మనస్తత్వ శాస్త్రానికి విరుద్ధమైన పద్ధతిగా ఈనాటి కాలానికి అనుసరణీయం కాని పద్ధతి ఆప్షన్ సి ఖండ పద్ధతి. 11వ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. పూర్వజ్ఞాన పరిశీలన, ఉన్ముఖీకరణ, శీర్షికా ప్రకటన ఈ సోపానంలోనివి. ఆప్షన్ ఏ ప్రవేశం, ఆప్షన్ బి ప్రదర్శన, ఆప్షన్ సి పునర్విమర్శ, ఆప్షన్ డి గైహికం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ప్రవేశము. 12వ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. తెలుగులో మొదటి గద్య రచన సింహగిరి వచనములు అనే దాన్ని రచించినది ఎవరు? తెలుగులో మొదటి గద్య రచన అయినటువంటి సింహగిరి వచనములు రచించినది ఆప్షన్ ఏ కృష్ణమాచార్యులు, ఆప్షన్ బి దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఆప్షన్ సి శ్రీశ్రీ, ఆప్షన్ డి విద్యానాథుడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కృష్ణమాచార్యులు. 13వ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. ఇది ప్రాచీన పద్ధతి. ఉపాధ్యాయుడు పాఠ్యపుస్తకం చూస్తూ చదువుతూ వివరించేటువంటి పద్ధతి. ఆప్షన్ ఏ ఉపన్యాస పద్ధతి, ఆప్షన్ బి ప్రవచన పద్ధతి, ఆప్షన్ సి చర్చా పద్ధతి, ఆప్షన్ డి వివరణ పద్ధతి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ప్రవచన పద్ధతి. 14వ ప్రశ్న గమనిస్తున్నాం. ప్రవేశంలోని మొదటి ఉపసోపానం ఏది? ప్రవేశంలోని మొదటి ఉపసోపానం ఆప్షన్ ఏ పూర్వజ్ఞాన పరిశీలన, ఆప్షన్ బి ఉన్ముఖీకరణ, ఆప్షన్ సి శీర్షికా ప్రకటన, ఆప్షన్ డి కవి పరిచయం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పూర్వజ్ఞాన పరిశీలన. 15వ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. పునర్విమర్శలో ప్రశ్నల సంఖ్య ఎంత? పునర్విమర్శలో ప్రశ్నల సంఖ్య ఎంత? ఆప్షన్ ఏ 1 నుంచి 6 వరకు, ఆప్షన్ బి 5 నుంచి 6 ప్రశ్నలు, ఆప్షన్ సి 4 నుంచి 8 ప్రశ్నలు, ఆప్షన్ డి 4 నుంచి 5 ప్రశ్నలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 5 నుంచి 6 ప్రశ్నలు. 16వ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం.
మొదట వ్యాకరణ సూత్రాన్ని చెప్పి అందులోని పారిభాషిక పదాలను వివరించి ఆ తర్వాత ఉదాహరణలతో బోధించేటువంటి వ్యాకరణ పద్ధతి ఏది? ఆప్షన్ ఏ నిగమోపపత్తి పద్ధతి, ఆప్షన్ బి నిగమా పద్ధతి, ఆప్షన్ సి అనుమానోపపత్తి పద్ధతి, ఆప్షన్ డి ఊహా పద్ధతి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ నిగమోపపత్తి పద్ధతి. 17వ ప్రశ్నను గమనిస్తున్నాం. అంశ సేకరణ, అంశ వివరణ, సూత్రీకరణ, అభ్యాసం, ఉపసోపానాలు ఇందులోనివి. ఆప్షన్ ఏ ప్రదర్శనం, ఆప్షన్ బి ప్రవేశం, ఆప్షన్ సి పునర్బలనం, ఆప్షన్ డి గైహికం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ప్రదర్శనం. 18వ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. ఉపవాచకాన్ని ఇలా కూడా పిలుస్తారు. ఆప్షన్ ఏ గౌడవాచకం, ఆప్షన్ బి పూరణవాచకం, ఆప్షన్ సి విస్తార పఠనవాచకం, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ. గౌడవాచకం మరియు పూరణవాచకం మరియు విస్తార పఠనవాచకం అని ఉపవాచకాన్ని పిలుస్తారు. ఇక 19వ ప్రశ్న చూస్తే, ఉద్దేశించిన తరగతి కన్నా కింది తరగతిలోని భాషా స్థాయికి అనుకూలంగా ఉండడం, వ్యవహార భాష మొదలగు లక్షణాలు గలదాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ వాచకం, ఆప్షన్ బి ఉపవాచకం, ఆప్షన్ సి ద్వితీయ భాష వాచకం, ఆప్షన్ డి ద్వితీయ భాష ఉపవాచకం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఉపవాచకం అవుతుంది. 20వ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. పద్యబోధనలో రసానుభూతి కలిగించే పద్ధతి ఏది? పద్యబోధనలో రసానుభూతి కలిగించే పద్ధతి. ఆప్షన్ ఏ ఖండ పద్ధతి, ఆప్షన్ బి పఠన పద్ధతి, ఆప్షన్ సి పూర్ణ పద్ధతి, ఆప్షన్ డి సారాంశ పద్ధతి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పూర్ణ పద్ధతి. 21వ ప్రశ్న చూస్తున్నాం. గద్య వాన్మయానికి ఆద్యుడు. ఆప్షన్ ఏ కందుకూరి, ఆప్షన్ బి ఏనుగుల వీరాస్వామి, ఆప్షన్ సి చిలకమర్తి, ఆప్షన్ డి కృష్ణమాచార్యులు. గద్య వాంగ్మయానికి ఆద్యుడు ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి కృష్ణమాచార్యులు గారు. 22వ ప్రశ్నను గమనిస్తున్నాం. గద్య బోధన ఉద్దేశాలు. ఆప్షన్ ఏ భాషా జ్ఞానాభివృద్ధి, ఆప్షన్ బి సంభాషణ శక్తి పెంపొందించుట, ఆప్షన్ సి భాషలో నుడికారాలు గ్రహించుట, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 23వ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. గద్యం కవీనం నికషం వదంతి అంటే అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ గద్యం కవులకు పరీక్ష, ఆప్షన్ బి గద్యం రచయితలకు గీటురాయి, ఆప్షన్ సి గద్యం కవులకు కష్టమైంది, ఆప్షన్ డి గద్యం కవులు రాయలేనిది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి గద్యం రచయితలకు గీటురాయి. 24వ ప్రశ్న చూస్తున్నాం. తెలుగులో తొలి గద్య రచన. ఆప్షన్ ఏ కాశీయాత్ర చరిత్ర, ఆప్షన్ బి సింహగిరి వచనాలు, ఆప్షన్ సి రాయవాచకం, ఆప్షన్ డి నీతి చంద్రిక. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సింహగిరి వచనాలు. 25వ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. వ్యావహారిక భాషలో రాసినటువంటి తొలి వచన గ్రంథం ఏది? ఆప్షన్ ఏ రాయవాచకం, ఆప్షన్ బి సింహగిరి వచనాలు, ఆప్షన్ సి కాశీయాత్ర చరిత్ర, ఆప్షన్ డి బిరుదాంక గద్యలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ రాయవాచకం. 26వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. అందమైన గద్య రచనలో శిల్ప సౌందర్యాన్ని వర్ణించిన రచయితలు ఎవరు? అందమైన గద్య రచనలో శిల్ప సౌందర్యాన్ని వర్ణించిన రచయితలు. ఆప్షన్ ఏ పానుగంటి, ఆప్షన్ బి కందుకూరి, ఆప్షన్ సి చిన్నయ్య సూరి, ఆప్షన్ డి పైవారందరు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవారందరు అండి. 27వ ప్రశ్న గమనిస్తున్నాం. యాత్ర కథ ఏ పాఠ్యభేదంగా పరిగణించాలి? యాత్ర కథ అనేటువంటి ఇది ఏ పాఠ్యభేదంగా పరిగణించాలి? ఆప్షన్ ఏ పద్య పాఠ్యభేదం, ఆప్షన్ బి గద్య పాఠ్యభేదం, ఆప్షన్ సి చంపు భేదం, ఆప్షన్ డి దృశ్య కళాభేదం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి గద్య పాఠ్యభేదం.
28వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. లలిత కళలు ఏ పాఠ్యభేదంగా పరిగణిస్తారు? ఆప్షన్ ఏ గద్య పాఠ్యభేదం, ఆప్షన్ బి పద్య పాఠ్యభేదం, ఆప్షన్ సి చంపూ భేదం, ఆప్షన్ డి దృశ్య కళాభేదం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ గద్య పాఠ్యభేదం. 29వ ప్రశ్న చూస్తున్నాం. గద్య బోధనా పద్ధతులు ఎన్ని రకాలు? ఆప్షన్ ఏ 10 రకాలు, ఆప్షన్ బి 12 రకాలు, ఆప్షన్ సి 11 రకాలు, ఆప్షన్ డి 8 రకాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 11 రకాలు. 30వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. చర్చా పద్ధతి ఏ దశలో ఉన్న విద్యార్థులకు ఉపయోగకరం? ఆప్షన్ ఏ ప్రాథమిక దశ, ఆప్షన్ బి శైశవ దశ, ఆప్షన్ సి మాధ్యమిక దశ, ఆప్షన్ డి కౌమార దశ. చర్చా పద్ధతి ఏ దశలో ఉన్న విద్యార్థులకు ఉపయోగకరం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మాధ్యమిక దశ. 31వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ప్రాథమిక దశలో 1 నుంచి 6 తరగతుల విద్యార్థులకు బోధించే వ్యాకరణం. ప్రాథమిక దశలో 1 నుంచి 5 తరగతుల విద్యార్థులకు బోధించే వ్యాకరణం. ఆప్షన్ ఏ నైతిక వ్యాకరణం, ఆప్షన్ బి ప్రాయోగిక వ్యాకరణం, ఆప్షన్ సి క్రీడాత్మక వ్యాకరణం, ఆప్షన్ డి సంభాషణాత్మక వ్యాకరణం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ప్రాయోగిక వ్యాకరణం. 32వ ప్రశ్న చూస్తున్నాం. నిషమోపపత్తి పద్ధతికి మరో పేరు ఏమిటి? ఆప్షన్ ఏ శాస్త్ర పద్ధతి, ఆప్షన్ బి సూత్ర పద్ధతి, ఆప్షన్ సి సంప్రదాయ పద్ధతి, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 33వ ప్రశ్న చూస్తున్నాం. అనుమానోపపత్తి పద్ధతికి మరొక పేరు. ఆప్షన్ ఏ వైయాకరణ పద్ధతి, ఆప్షన్ బి ఉదాహరణ పద్ధతి, ఆప్షన్ సి అధునాతన పద్ధతి, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 34వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. వ్యాసం అనే పదాన్ని మొట్టమొదట ప్రయోగించిన రచయిత ఎవరు? ఆప్షన్ ఏ పానుగంటి, ఆప్షన్ బి గురజాడ, ఆప్షన్ సి గిడుగు, ఆప్షన్ డి కందుకూరి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి గురజాడ. 35వ ప్రశ్న చూస్తున్నాం. గద్యానికి గీటురాయి వ్యాసం అని చెప్పింది ఎవరు? గద్యానికి గీటురాయి వ్యాసం అని చెప్పింది ఎవరు? ఆప్షన్ ఏ గురజాడ, ఆప్షన్ బి ఆచార్య రామచంద్ర శుక్ల, ఆప్షన్ సి గిడుగు, ఆప్షన్ డి చిలకమర్తి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఆచార్య రామచంద్ర శుక్ల. 36వ ప్రశ్న చూస్తున్నాం. ఉపవాచకానికి మరొక పేరు. ఆప్షన్ ఏ గౌణవాచకం, ఆప్షన్ బి పూరణవాచకం, ఆప్షన్ సి విస్తారపఠనవాచకం, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 37వ ప్రశ్న చూస్తున్నాం. ప్రాథమిక దశలో ఏ అంశాలతో కూడిన ఉపవాచకాలు ఉండాలి? ఆప్షన్ ఏ పంచతంత్ర కథలు, ఆప్షన్ బి నీతి కథలు, ఆప్షన్ సి పొడుపు కథలు, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 38వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఉపవాచక బోధనలో అనుసరించాల్సినటువంటి పద్ధతి ఏది? ఆప్షన్ ఏ చర్చా పద్ధతి, ఆప్షన్ బి కథాకథన పద్ధతి, ఆప్షన్ సి పఠన పద్ధతి, ఆప్షన్ డి ఉపన్యాస పద్ధతి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కథాకథన పద్ధతి. 39వ ప్రశ్న చూస్తున్నాం. కథా బోధనా పద్ధతుల్లో ముఖ్యమైనది. ఆప్షన్ ఏ కథన పద్ధతి, ఆప్షన్ బి ప్రదర్శన పద్ధతి, ఆప్షన్ సి అభినయ పద్ధతి, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 40వ ప్రశ్న చూస్తున్నాం. కిండర్ గార్టెన్ పద్ధతి ప్రవేశపెట్టిన వారు. ఆప్షన్ ఏ కిల్పాట్రిక్, ఆప్షన్ బి ప్రోబెల్, ఆప్షన్ సి సిసిరో, ఆప్షన్ డి జాన్సన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఫ్రోబెల్. 41వ ప్రశ్న చూస్తున్నాం. ఉత్తమ విద్యా విధానానికి ఆధారాలు. ఆప్షన్ ఏ లక్ష్యాలు, ఆప్షన్ బి ఉద్దేశాలు, ఆప్షన్ సి గమ్యాలు, ఆప్షన్ డి లక్ష్యాలు స్పష్టీకరణలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్
డి లక్ష్యాలు స్పష్టీకరణలు ఉత్తమ విద్యా విధానానికి ఆధారాలు. 42వ ప్రశ్న గమనిస్తూ ఉన్నాం. మాంటిస్సోరీ విద్యా విధానంలో ప్రాధాన్య అంశం. ఆప్షన్ ఏ నిర్బంధ పద్ధతి, ఆప్షన్ బి స్వేచ్ఛా పద్ధతి, ఆప్షన్ సి నియోజన పద్ధతి, ఆప్షన్ డి వ్యష్టి పద్ధతి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి స్వేచ్ఛా పద్ధతి. 43వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ప్రాథమిక దశలో సహపాఠ్య కార్యక్రమాలు. ఆప్షన్ ఏ అక్షర క్రీడలు, ఆప్షన్ బి పద క్రీడలు, ఆప్షన్ సి పొడుపు కథలు, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 44వ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. లక్ష్యాత్మక విద్యను అందించడానికి సులభమైనవి. ఆప్షన్ ఏ బోధనా పద్ధతులు, ఆప్షన్ బి బోధనోపకరణాలు, ఆప్షన్ సి దృశ్య శ్రవణోపకరణాలు, ఆప్షన్ డి ప్రణాళికలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ప్రణాళికలు. 45వ ప్రశ్న చూస్తున్నాం. ప్రణాళికలు సాధారణంగా ఎన్ని రకాలు? ఆప్షన్ ఏ 6, ఆప్షన్ బి 5, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 3. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 6 రకాలు. 46వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. బోధనా ప్రణాళికను అందుకు అవసరమైనటువంటి పరికరాలను అభివృద్ధి చేసుకోవడానికి శిశు మనస్తత్వ శాస్త్ర సూత్రాలు, క్రీడా పద్ధతులు సరిపోతాయని తెలిపే వాదం. ఆప్షన్ ఏ సైకోయిజం, ఆప్షన్ బి సైకోలోగిజం, ఆప్షన్ సి పెడగాగి, ఆప్షన్ డి పీడియిజం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సైకోలోగిజం. 47వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. విద్యార్థుల సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేసేది. ఆప్షన్ ఏ సంస్థాగత ప్రణాళిక, ఆప్షన్ బి విద్యా ప్రణాళిక, ఆప్షన్ సి పాఠ్య ప్రణాళిక, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి విద్యా ప్రణాళిక. 48వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. విద్యా వ్యవస్థ మౌలిక చిత్రాన్ని కనుల ముందుంచి విద్యా వ్యవస్థ సాధించాల్సిన గమ్యాలను, ఉద్దేశాలను నిర్దేశించేది ఏది? ఆప్షన్ ఏ విద్యా ప్రణాళిక, ఆప్షన్ బి పాఠ్య ప్రణాళిక, ఆప్షన్ సి సంస్థాగత ప్రణాళిక, ఆప్షన్ డి ప్రణాళిక. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ విద్యా ప్రణాళిక. 49వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. తరగతి గదిలో సంప్రదాయకంగా బోధించే విషయాలే కాకుండా పాఠశాలలో విద్యార్థి పొందే అనుభవాల మొత్తాన్ని. ఆప్షన్ ఏ వార్షిక ప్రణాళిక, ఆప్షన్ బి పాఠ్య ప్రణాళిక, ఆప్షన్ సి విద్యా ప్రణాళిక, ఆప్షన్ డి అంశ ప్రణాళిక. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి విద్యా ప్రణాళిక అవుతుంది. 50వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఆధునిక సమాజంలో పిల్లలు జీవించడానికి అవసరమైన విషయ జ్ఞానాన్ని అందజేయునది. ఆప్షన్ ఏ పాఠ్య ప్రణాళిక, ఆప్షన్ బి విషయ ప్రణాళిక, ఆప్షన్ సి వార్షిక ప్రణాళిక, ఆప్షన్ డి యూనిట్ ప్రణాళిక. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి విషయ ప్రణాళిక. 51వ ప్రశ్న చూస్తున్నాం. విషయ ప్రణాళికను అనుసరించి విద్యా సంవత్సరంలో పాఠశాల ఉపాధ్యాయులు తమ తమ విషయాలలో ప్రతి తరగతికి పాఠ్యాంశ బోధన అమలు చేసే పథకాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ విషయ ప్రణాళిక, ఆప్షన్ బి పాఠ్య ప్రణాళిక, ఆప్షన్ సి సంస్థాగత ప్రణాళిక, ఆప్షన్ డి వార్షిక ప్రణాళిక. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి వార్షిక ప్రణాళిక. 52వ ప్రశ్న చూస్తున్నాం. పాఠశాల ఒక విద్యా సంవత్సరంలో కనీసం పని దినాలు ఎన్ని? ఆప్షన్ ఏ 220 రోజులు, ఆప్షన్ బి 200 రోజులు, ఆప్షన్ సి 210 రోజులు, ఆప్షన్ డి 240 రోజులు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 220 రోజులు. 220 పని దినాలు కనీసం ఒక విద్యా సంవత్సరంలో పాఠశాల నడవాలి. ఇక 53వ ప్రశ్న చూస్తున్నాం. ఒక పీరియడ్లో ఒకరోజు బోధించే పాఠ్యాంశ భాగానికి ఉపాధ్యాయుడు తయారు చేసుకునే ప్రణాళిక. ఆప్షన్ ఏ పాఠ్య పథకం, ఆప్షన్ బి అంశ ప్రణాళిక, ఆప్షన్ సి విషయ ప్రణాళిక, ఆప్షన్ డి సంస్థాగత ప్రణాళిక. ఆన్సర్ ఈజ్ ఆప్షన్
ఏ పాఠ్య పథకం. 54వ ప్రశ్న చూస్తున్నాం. 5వ తరగతి పూర్తయ్యేసరికి విద్యార్థులు సాధించవలసిన నైపుణ్యాలు. 5వ తరగతి పూర్తయ్యేసరికి విద్యార్థులు సాధించవలసిన నైపుణ్యాలు. ఆప్షన్ ఏ వినడం, మాట్లాడడం. ఆప్షన్ బి చదవడం. ఆప్షన్ సి రాయడం. ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 55వ ప్రశ్న చూస్తున్నాం. పాఠ్య ప్రణాళిక దేని ఆధారంగా రూపొందిస్తారు. ఆప్షన్ ఏ ప్రభుత్వ ఆదేశానుసారం. ఆప్షన్ బి విద్యా ప్రణాళిక ఆధారంగా. ఆప్షన్ సి ప్రణాళికేతర కార్యక్రమాల ద్వారా. ఆప్షన్ డి ఉపాధ్యాయుడి ఇష్టానుసారంగా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి విద్యా ప్రణాళిక ఆధారంగా పాఠ్య ప్రణాళిక రూపొందిస్తారు. 56వ ప్రశ్న చూస్తున్నాం. పాఠ్య ప్రణాళికలో అంశాలన్నీ పాఠ్య పుస్తకాల్లో ఏ విధంగా ఉంటాయి. ఉంటాయి, ఉండవు, ఉండకూడదు, ఉండవచ్చు. పాఠ్య ప్రణాళికలో అంశాలన్నీ పాఠ్యపుస్తకాల్లో ఉంటాయా, ఉండవా, ఉండకూడదా, ఉండవచ్చా అంటున్నారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఉండవు. 57వ ప్రశ్న చూస్తున్నాం. పాఠ్య ప్రణాళికలు లేని అంశాలను ఉపాధ్యాయుడు ఏ విధంగా పూర్తి చేయాలి. పాఠ్య ప్రణాళికలు లేని అంశాలను ఉపాధ్యాయుడు ఏ విధంగా పూర్తి చేయాలి. ఆప్షన్ ఏ బోధనాభ్యసన కృత్యాల ద్వారా. ఆప్షన్ బి ప్రణాళిక ద్వారా. ఆప్షన్ సి ప్రణాళికేతర కార్యక్రమాల ద్వారా. ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 58వ ప్రశ్న చూస్తున్నాం. విద్యార్థిని అమితంగా ప్రభావితం చేసే ప్రసార మాధ్యమాలు. ఆప్షన్ ఏ టీవీలు. ఆప్షన్ బి పత్రికలు. ఆప్షన్ సి సినిమాలు. ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 59వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. విద్యా ప్రణాళిక రూపకల్పన దేని ఆధారంగా జరుగుతుంది. ఆప్షన్ ఏ జాతీయ అవసరాలు. ఆప్షన్ బి సామాజిక సాంస్కృతిక అవసరాలు. ఆప్షన్ సి ఆర్థిక అవసరాలు. ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 60వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. నేటి విద్యా లక్ష్యాల రూపకల్పనలో ప్రధానమైనవి ఏవి. ఆప్షన్ ఏ జాతీయ సమైక్యత. ఆప్షన్ బి దేశ సమైక్యత. ఆప్షన్ సి నైతిక విలువల పరిరక్షణ. ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 61వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. జాతీయ విద్యా ప్రణాళికను ప్రభుత్వం ఎప్పుడు ప్రవేశపెట్టింది. ఆప్షన్ ఏ 1966వ సంవత్సరం. ఆప్షన్ బి 1986వ సంవత్సరం. ఆప్షన్ సి 1976వ సంవత్సరం. ఆప్షన్ డి 1996వ సంవత్సరం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 1986వ సంవత్సరంలో. 62వ ప్రశ్న చూస్తున్నాం. జాతీయ ప్రణాళికలో ప్రాథమిక ఉన్నత పాఠశాల స్థాయిలో మౌలిక అంశాలు ఏవి. ఆప్షన్ ఏ మానవ వనరుల వికాస సాధన. ఆప్షన్ బి రాజ్యాంగ నిర్దేశానుసారంగా వైయక్తిక సామాజిక విలువల సాధన. ఆప్షన్ సి విద్యార్థి కేంద్రీకృత విధానం. ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 63వ ప్రశ్న చూస్తున్నాం. దేశవ్యాప్తంగా ప్రాథమిక దశ విద్యార్థుల కోసం కనీస అభ్యసన స్థాయిని ప్రభుత్వం ఎప్పుడు ప్రవేశపెట్టింది. ఆప్షన్ ఏ 1986 సంవత్సరం. ఆప్షన్ బి 1991వ సంవత్సరం. ఆప్షన్ సి 1976 సంవత్సరం. ఆప్షన్ డి 1974వ సంవత్సరం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 1991వ సంవత్సరంలో. 64వ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. ప్రవేశ సోపానం లక్షణం ఏమిటి. ప్రవేశ సోపానం యొక్క లక్షణం ఏమిటి. ఆప్షన్ ఏ ఇంటి పని పరిశీలన. ఆప్షన్ బి చెప్పబోవు పాఠ్యాంశ పరిచయం. ఆప్షన్ సి పూర్వజ్ఞాన పరిశీలన. ఆప్షన్ డి మూల్యాంకనం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పూర్వజ్ఞాన పరిశీలన. 65వ ప్రశ్న చూస్తున్నాం. పాఠ్యాంశ ఎన్నికలో ఉండాల్సినటువంటి ప్రధాన అంశాలు ఏవి. ఆప్షన్ ఏ భాషా సామాగ్రి.
ఆప్షన్ బి సాహిత్య సామాగ్రి, ఆప్షన్ సి జాతీయాలు నుడికారాలు, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 66వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. విద్యార్థులు తెలుగు భాషా పరిమాణం తెలుసుకోవాలంటే పాఠ్యాంశాలు ఏ విధంగా ఉండాలి? విద్యార్థులు తెలుగు భాషా పరిణామం తెలుసుకోవాలంటే పాఠ్యాంశాలు ఏ విధంగా ఉండాలి? ఆప్షన్ ఏ ప్రాచీన కవిత్వం ఉండాలి, ఆప్షన్ బి ఆధునిక కవిత్వం ఉండాలా, ఆప్షన్ సి నన్నయ్య నుంచి నేటి వచన కవిత్వం వరకు ఉండాలా, ఆప్షన్ డి ఇతర సాహిత్య ప్రక్రియల. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి నన్నయ్య నుంచి నేటి వచన కవిత్వం వరకు ఉంటే తెలుగు భాష పరిణామం గురించి తెలుసుకోవచ్చు. ఇక 67వ ప్రశ్న చూస్తున్నాం. సాక్షి వ్యాస సంపుటి రచయిత. ఆప్షన్ ఏ చిలకమర్తి, ఆప్షన్ బి పానుగంటి లక్ష్మీ నరసింహరావు, ఆప్షన్ సి వీరేశలింగం, ఆప్షన్ డి గురజాడ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పానుగంటి లక్ష్మీ నరసింహరావు. 68వ ప్రశ్న చూస్తున్నాం. సాక్షి వ్యాసాలకు మూలం. ఆప్షన్ ఏ బ్రౌన్ వ్యాసాలు, ఆప్షన్ బి బేకన్ వ్యాసాలు, ఆప్షన్ సి ఎడిసన్ స్పెక్టేటర్, ఆప్షన్ డి అరిస్టాటిల్ వ్యాసాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఎడిసన్ స్పెక్టేటర్. 69వ ప్రశ్న చూస్తున్నాం. విద్యార్థులు భాషా నైపుణ్యానికి దోహదం చేసేటువంటి వ్యాసాలు ఏవి? విద్యార్థుల భాషా నైపుణ్యానికి దోహదం చేసే వ్యాసాలు. ఆప్షన్ ఏ వీరేశలింగం వ్యాసాలు, ఆప్షన్ బి సాక్షి వ్యాసాలు, ఆప్షన్ సి పాత సూయిని వ్యాసాలు, ఆప్షన్ డి జియర్ సూరి వ్యాసాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సాక్షి వ్యాసాలు. 70వ ప్రశ్న చూస్తున్నాం. ప్రస్తుతం 10వ తరగతి తెలుగు పాఠ్య ప్రణాళికలో కవిత్వం ఎన్ని పంక్తుల వరకు ఉండవచ్చు? ప్రస్తుత 10వ తరగతి తెలుగు పాఠ్య ప్రణాళికలో కవిత్వం ఎన్ని పంక్తుల వరకు ఉండవచ్చు? ఆప్షన్ ఏ 150, ఆప్షన్ బి 200, ఆప్షన్ సి 250, ఆప్షన్ డి 300. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 250 పంక్తుల వరకు ఉండవచ్చు. 71వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఉపవాచక పరిధి ఎన్ని పుటలకు మించకుండా ఉండాలి? ఆప్షన్ ఏ 100, ఆప్షన్ బి 120, ఆప్షన్ సి 150, ఆప్షన్ డి 200. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 100. ఉపవాచక పరిధి 100 పుటలకు మించకుండా ఉండాలి. 72వ ప్రశ్న చూస్తున్నాం. ఉపాధ్యాయులకు మార్గదర్శకంగా ఉండే గ్రంథం ఏది? ఉపాధ్యాయులకు మార్గదర్శకంగా ఉండే గ్రంథం. ఆప్షన్ ఏ నిఘంటువు, ఆప్షన్ బి విజ్ఞాన సర్వస్వం, ఆప్షన్ సి అధ్యాపక దర్శిని, ఆప్షన్ డి వర్క్ బుక్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అధ్యాపక దర్శిని. 73వ ప్రశ్న చూస్తున్నాం. పాఠ్య ప్రణాళిక నిర్మాణ సూత్రాలు లేదా సోపానాలు ఎన్ని? పాఠ్య ప్రణాళిక నిర్మాణ సూత్రాలు లేదా సోపానాలు ఎన్ని? ఆప్షన్ ఏ 5, ఆప్షన్ బి 7, ఆప్షన్ సి 8, ఆప్షన్ డి 10. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 7. 74వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. విద్య గుణాత్మక విలువ తెలుసుకోవాలంటే ఉపకరించే సాధనం ఏమిటి? విద్య గుణాత్మక విలువ తెలుసుకోవాలంటే ఉపకరించే సాధనం ఏమిటి? ఆప్షన్ ఏ అభ్యసన పద్ధతి, ఆప్షన్ బి అంశాల నిర్ణయం, ఆప్షన్ సి మూల్యాంకనం, ఆప్షన్ డి లక్ష్యాల రూపకల్పన. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మూల్యాంకనం. 75వ ప్రశ్న చూస్తున్నాం. వాచకాల్లోని ప్రతి పాఠంలో విషయ స్వరూప స్వభావాలతో పాటు భాషా స్వరూప స్వభావాలను, సాహిత్య స్వరూప స్వభావాలను తెలుసుకునే అంశం ఏమిటి? ఆప్షన్ ఏ క్షుణ్ణ పఠనం, ఆప్షన్ బి మౌన పఠనం, ఆప్షన్ సి విస్తార పఠనం, ఆప్షన్ డి బహిర్ష పఠనం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ క్షుణ్ణ పఠనం. 76వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. 1వ తరగతిలో 1500 పదాలు, 2వ తరగతిలో 2000 పదాలు, 3వ తరగతిలో 3000 పదాలు నేర్చుకోగా 4, 5 తరగతులలో ఎన్ని పదాలు నేర్చుకుంటారు? ఆప్షన్ ఏ
4000 నుంచి 6000, ఆప్షన్ బి 4000 నుంచి 7000, ఆప్షన్ సి 4000 నుంచి 5000, ఆప్షన్ డి 4000 నుంచి 4500. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 4000, 5000. 77వ ప్రశ్న చూస్తున్నాం. ద్వితీయ భాషావాచకంలో ఈ క్రింది అంశాలు ఉండాలి. ద్వితీయ భాషావాచకంలో ఈ క్రింది అంశాలు ఉండాలి. ఆప్షన్ ఏ సాంస్కృతిక అంశాలు, ఆప్షన్ బి సామాజిక అంశాలు, ఆప్షన్ సి గ్రాంధిక భాష, ఆప్షన్ డి ఏ కామా బి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఏ కామా బి. సాంస్కృతిక అంశాలు, సామాజిక అంశాలు. 78వ ప్రశ్న చూస్తున్నాం. భాషా ప్రయోగశాలను మొదటగా ఎక్కడ ప్రారంభించారు? ఆప్షన్ ఏ భారతదేశంలో, ఆప్షన్ బి అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో, ఆప్షన్ సి కెన్యా, ఆప్షన్ డి డాల్టన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కెన్యాలో. 79వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన సాంకేతిక విజ్ఞానం భాషా బోధన అభ్యాసాలకు ముఖ్యమైనది. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన సాంకేతిక విజ్ఞానం భాషా బోధన అభ్యాసాలకు ముఖ్యమైనది. ఆప్షన్ ఏ భాషా ప్రయోగశాల, ఆప్షన్ బి భాషా నైపుణ్యాలు, ఆప్షన్ సి బోధనోపకరణాలు, ఆప్షన్ డి బోధనా పద్ధతులు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ భాషా ప్రయోగశాల. 80వ ప్రశ్నను చూస్తూ ఉన్నాం. భాషా ప్రయోగశాలలో సుమారుగా ఎంతమంది కార్యకలాపాలలో పాల్గొనవచ్చు? ఆప్షన్ ఏ 20 నుంచి 40, ఆప్షన్ బి 20 నుంచి 30, ఆప్షన్ సి 20 నుంచి 25, ఆప్షన్ డి 10 నుంచి 20. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 20 నుంచి 30 మంది. 81వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. స్వీయ గతి పునఃశోధన గ్రంథాలయ వినియోగంతో కూడినటువంటి స్వయం అధ్యయనానికి వీలు కల్పించున్నది. ఆప్షన్ ఏ బోధనా పద్ధతులు, ఆప్షన్ బి భాషోపకరణాలు, ఆప్షన్ సి భాషా ప్రయోగశాల, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి భాషా ప్రయోగశాల. 82వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. బోధనాభ్యసన కార్యక్రమాలకు పాఠ్య ప్రణాళికకు అనుబంధంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలు. ఆప్షన్ ఏ సహపాఠ్య కార్యక్రమాలు, ఆప్షన్ బి బోధనా వ్యూహాలు, ఆప్షన్ సి బోధనా కార్యక్రమాలు, ఆప్షన్ డి క్రీడలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సహపాఠ్య కార్యక్రమాలు. 83వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. భాషా నైపుణ్యాభివృద్ధికి దోహదపడునవి. ఆప్షన్ ఏ బోధనా ప్రక్రియలు, ఆప్షన్ బి బోధనా పద్ధతులు, ఆప్షన్ సి వాచకాలు, ఆప్షన్ డి బోధనోపకరణాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి వాచకాలు. 84వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. వాచకాలు ప్రధానంగా ఎన్ని రకాలు? ఆప్షన్ ఏ ప్రథమ భాషా వాచకాలు, ఆప్షన్ బి ద్వితీయ భాషా వాచకాలు, ఆప్షన్ సి ఉపవాచకాలు, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 85వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. బోధనా అభ్యసన సామాగ్రిలో దృశ్య పరికరాలు. ఆప్షన్ ఏ నల్లబల్ల, ఆప్షన్ బి చార్టులు, ఆప్షన్ సి కంప్యూటర్లు, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 86వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. శ్రవణ పరికరాలు కింది వాటిలో ఏవి? ఆప్షన్ ఏ రేడియో, ఆప్షన్ బి టేప్ రికార్డర్, ఆప్షన్ సి గ్రామఫోన్, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 87వ ప్రశ్న చూస్తున్నాం. దృశ్య శ్రవణ పరికరాలు కింది వాటిలో ఏవి? ఆప్షన్ ఏ సినిమా, ఆప్షన్ బి టెలివిజన్, ఆప్షన్ సి స్లైడ్స్, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సినిమా. 88వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. దృశ్య ఉపకరణాలను ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు? ఆప్షన్ ఏ 3 రకాలు, ఆప్షన్ బి 4 రకాలు, ఆప్షన్ సి 2 రకాలు, ఆప్షన్ డి 5 రకాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 5 రకాలు. 89వ ప్రశ్న చూస్తున్నాం. ద్విపార్షిక ఉపకరణాలు అనగా?
ఆప్షన్ ఏ రేఖాచిత్రాలు, ఆప్షన్ బి మెరుపు అట్టలు, ఆప్షన్ సి ఛాయాచిత్రాలు, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 90వ ప్రశ్న చూస్తున్నాం. త్రిపార్శ్వక ఉపకరణాలు అంటే ఏవి? ఆప్షన్ ఏ నమూనా వస్తువులు, ఆప్షన్ బి కృత్రిమ యంత్రాలు, ఆప్షన్ సి తోలుబొమ్మలు, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కృత్రిమ యంత్రాలు. 91వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. రాజీవ్ విద్యా మిషన్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడికి ప్రతి సంవత్సరం బోధనోపకరణాలకు ఎంత డబ్బు కేటాయిస్తుంది? ఆప్షన్ ఏ 1000 రూపాయలు, ఆప్షన్ బి 500, ఆప్షన్ సి 750, ఆప్షన్ డి 1500. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 750 రూపాయలు రాజీవ్ విద్యా మిషన్ కింద ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడికి ప్రతి సంవత్సరం బోధనోపకరణాలకు ఆ డబ్బు కేటాయిస్తుంది. 92వ ప్రశ్నను గమనిస్తున్నాం. ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడికి బోధనోపకరణాలకు ప్రతి సంవత్సరం ఎంత చెల్లిస్తారు? ఆప్షన్ ఏ 2000 రూపాయలు, ఆప్షన్ బి 1000 రూపాయలు, ఆప్షన్ సి 750 రూపాయలు, ఆప్షన్ డి 500 రూపాయలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 1000 రూపాయలు. 93వ ప్రశ్న చూస్తున్నాం. కింది వాటిలో దృశ్య శ్రవణ ఉపకరణం ఆప్షన్ ఏ రేడియో, ఆప్షన్ బి మైక్రోచిప్, ఆప్షన్ సి టేప్ రికార్డర్, ఆప్షన్ డి తోలుబొమ్మలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి టేప్ రికార్డర్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి తోలుబొమ్మలు. 94వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. సాంకేతిక ఉపకరణాలను ఉపయోగించే సందర్భంలో వాడే ఉపకరణాలు ఆప్షన్ ఏ వ్యంగ్య చిత్రాలు, ఆప్షన్ బి కృత్రిమ యంత్రాలు, ఆప్షన్ సి ప్రొజెక్టర్లు, ఆప్షన్ డి తోలుబొమ్మలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ప్రొజెక్టర్లు. 95వ ప్రశ్న చూస్తున్నాం. మైక్రోచిప్లు ఏ విధమైనటువంటి బోధనోపకరణాలు? ఆప్షన్ ఏ శ్రవ్య బోధనోపకరణాలు, ఆప్షన్ బి దృశ్య బోధనోపకరణాలు, ఆప్షన్ సి దృశ్య శ్రవణ బోధనోపకరణాలు, ఆప్షన్ డి సాంకేతిక ఉపకరణాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సాంకేతిక ఉపకరణాలు. 96వ ప్రశ్న చూస్తున్నాం. వ్యంగ్య చిత్రాలు ఏ ఉపకరణాలకు చెందినవి? ఆప్షన్ ఏ త్రిపార్శ్వక, ఆప్షన్ బి ద్విపార్శ్వక, ఆప్షన్ సి దృశ్య, ఆప్షన్ డి దృశ్య శ్రవణ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ద్విపార్శ్వక ఉపకరణాలు. 97వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. తోలుబొమ్మలు ఏ ఉపకరణాలకు చెందినవి? ఆప్షన్ ఏ ద్విపార్శ్వక, ఆప్షన్ బి సాంకేతిక, ఆప్షన్ సి త్రిపార్శ్వక, ఆప్షన్ డి దృశ్య శ్రవణ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి త్రిపార్శ్వక. తోలుబొమ్మలు త్రిపార్శ్వక ఉపకరణాలకు చెందినవి. ఇక 98వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. విద్యా పరికరాల పెట్టెలు ఏ ఉపకరణాలకు చెందినవి? ఆప్షన్ ఏ త్రిపార్శ్వక, ఆప్షన్ బి ద్విపార్శ్వక, ఆప్షన్ సి సాంకేతిక, ఆప్షన్ డి శ్రవణ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ త్రిపార్శ్వక ఉపకరణాలకు చెందినవి. 99వ ప్రశ్న చూస్తున్నాం. డామినో ఆటకు మరొక పేరు? ఆప్షన్ ఏ అక్షర క్రీడ, ఆప్షన్ బి ఓ రకమైన పాచికల ఆట, ఆప్షన్ సి పద క్రీడ, ఆప్షన్ డి వాక్య క్రీడ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఓ రకమైన పాచికల ఆట. 100వ ప్రశ్న చూస్తున్నాం. ఉపాధ్యాయులు పాఠ్యభాగ విశదీకరణలో లక్ష్యాలు ఏర్పరచుకుంటారు. ఆ లక్ష్య సాధనకు సాధనాలే బోధనోపకరణాలు అని అన్నవారు? ఆప్షన్ ఏ కొంపల్లి ఆంజనేయ శాస్త్రి, ఆప్షన్ బి హుమయూన్ కబీర్, ఆప్షన్ సి ఫ్రాన్సిస్ బెకెన్, ఆప్షన్ డి రామచంద్ర శుక్లా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కొంపల్లి ఆంజనేయ శాస్త్రి. 101వ ప్రశ్న చూస్తున్నాం. భాషా పరిజ్ఞానం, పదజాల అభివృద్ధి, వ్యాకరణ అవగాహనకు దోహదకారి? ఆప్షన్ ఏ వార్తాపత్రికలు, ఆప్షన్ బి కరపత్రాలు, ఆప్షన్ సి పాఠ్యపుస్తకాలు, ఆప్షన్ డి పరిశీలన గ్రంథాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పాఠ్యపుస్తకాలు. 102వ ప్రశ్న చూస్తూ ఉన్నాం.
ప్రతి విద్యార్థి విమర్శనాత్మకంగా ఆలోచించి చర్చించడానికి, సృజనాత్మక శక్తి పెంపొందించడానికి విద్యార్థులే స్వయంగా వారం లేదా నెలకు వెలువరించేటువంటి పత్రికను ఏమంటారు? ఆప్షన్ ఏ వారపత్రిక, ఆప్షన్ బి గోడపత్రిక, ఆప్షన్ సి మాసపత్రిక, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి గోడపత్రిక అంటారు. 103వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. పొడవు వెడల్పులు మాత్రమే కలిగి ఉండే ఉపకరణాలు ద్విపార్శ్వ ఉపకరణాలు, ఆప్షన్ బి ద్విపరిమాణ ఉపకరణాలు, ఆప్షన్ సి త్రిపార్శ్వ ఉపకరణాలు, ఆప్షన్ డి ఏ కామా బి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఏ కామా బి ద్విపార్శ్వ ఉపకరణాలు మరియు ద్విపరిమాణ ఉపకరణాలు. 104వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. బోధనోపకరణాలు తయారు చేయడానికి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే సంస్థ ఏది? ఆప్షన్ ఏ ఎన్సీఈఆర్టీ, ఆప్షన్ బి సిసిఆర్టీ, ఆప్షన్ సి ఎస్సీఈఆర్టీ, ఆప్షన్ డి ఎస్ఐఈటీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సిసిఆర్టీ. 105వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. వ్యవసాయానికి బ్యాంకు లావాదేవీలకు అంతర్జాల అనుసంధానాలు చేస్తుంది. ఆప్షన్ ఏ కంప్యూటర్, ఆప్షన్ బి సెల్, ఆప్షన్ సి వెబ్సైట్, ఆప్షన్ డి మెయిల్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సెల్, మొబైల్. 106వ ప్రశ్న చూస్తున్నాం. విద్యకు వినాశనానికి మధ్య జరిగే పరుగు పందెమే చరిత్ర అని అన్నది ఎవరు? ఆప్షన్ ఏ లారెన్స్, ఆప్షన్ బి హెచ్జి వెల్స్, ఆప్షన్ సి ఆర్హెచ్ దవే, ఆప్షన్ డి బ్లూమ్స్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి హెచ్జి వెల్స్. 107వ ప్రశ్న చూస్తున్నాం. బోధనాభ్యసన ఉపకరణాల తయారీకి రాజీవ్ విద్యా మిషన్ ఉపాధ్యాయులకు చెల్లించే వాటిలో సరైనది? ఆప్షన్ ఏ ప్రాథమికం 500, ఆప్షన్ బి ప్రాథమికోన్నతం 750, ఆప్షన్ సి ఉన్నత విద్య 5000, ఆప్షన్ డి ఏ కామా బి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఏ కామా బి. ఆప్షన్ ఏ ప్రాథమికం 500, ఆప్షన్ బి ప్రాథమికోన్నతం 750. 108వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. మూల్యాంకనం పదానికి సమానార్థకాలు. ఆప్షన్ ఏ పరీక్ష, ఆప్షన్ బి పరిగణనం, ఆప్షన్ సి విద్యార్థి ప్రగతి సూచిక, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 109వ ప్రశ్న చూస్తున్నాం. విద్యారంగంలో ప్రధానమైనటువంటి పరీక్షలు ఏవి? ఆప్షన్ ఏ త్రైమాసిక పరీక్షలు, ఆప్షన్ బి అర్ధ సంవత్సరిక పరీక్షలు, ఆప్షన్ సి వార్షిక పరీక్షలు, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 110వ ప్రశ్న చూస్తున్నాం. మూల్యాంకనం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? ఆప్షన్ ఏ 1966వ సంవత్సరం, ఆప్షన్ బి 1962వ సంవత్సరం, ఆప్షన్ సి 1969వ సంవత్సరం, ఆప్షన్ డి 1980వ సంవత్సరం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 1962వ సంవత్సరం నుంచి మూల్యాంకనం అమల్లోకి వచ్చింది. ఇక 111వ ప్రశ్న చూస్తే మూల్యాంకన లక్షణాలు ఏవి? మూల్యాంకన లక్షణాలు ఆప్షన్ ఏ విశ్వసనీయత, ఆప్షన్ బి ప్రామాణికత, ఆప్షన్ సి నిరంతరత, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 112వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. మూల్యాంకన లక్ష్యం ఏది? ఆప్షన్ ఏ విద్యార్థి ప్రగతిని పరీక్షించుట, ఆప్షన్ బి విద్యార్థి సంపూర్ణ వికాసాన్ని అంచనా వేయడం, ఆప్షన్ సి విద్యార్థి తరగతి వెలుపలి అంచనాలను పరిగణించడం, ఆప్షన్ డి స్వేచ్ఛా వాతావరణంలో విద్యార్థుల ప్రవర్తన అంచనా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి విద్యార్థి సంపూర్ణ వికాసాన్ని అంచనా వేయడం. 113వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. లక్ష్యాధార బోధనలో అమల్లోకి వచ్చినటువంటి పరీక్షా విధానం ఏది? ఆప్షన్ ఏ పరీక్ష, ఆప్షన్ బి పరిగణనం, ఆప్షన్ సి నూతన మూల్యాంకనం, ఆప్షన్ డి మూల్యాంకనం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి నూతన మూల్యాంకనం. 114వ ప్రశ్న చూస్తున్నా. నూతన మూల్యాంకనంలో ప్రాధాన్య అంశాలు ఏవి?
ఆప్షన్ ఏ లక్ష్యాధార బోధన ద్వారా విద్యార్థి నిరంతర ప్రగతి అంచనా వేయడం. ఆప్షన్ బి విద్యార్థి గమ్యాలను అందుకునే లక్ష్యం నిర్ధారణ. ఆప్షన్ సి నిర్ణీత పరీక్షలకు భిన్నంగా నిరంతర పరీక్షా విధానం. ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 115వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. నూతన మూల్యాంకన విధానం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? ఆప్షన్ ఏ 1966, ఆప్షన్ బి 1971, ఆప్షన్ సి 1962, ఆప్షన్ డి 1976. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 1971 నుంచి. 116వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. పరిగణనం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? ఆప్షన్ ఏ కృత్యాధార బోధన అమలు చేసినప్పటి నుంచి, ఆప్షన్ బి లక్ష్యాధార బోధనతో పాటు, ఆప్షన్ సి కొఠారి కమిషన్ సూచన మేరకు, ఆప్షన్ డి నాన్ డిటెన్షన్ పద్ధతితో పాటు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కృత్యాధార బోధన అమలు చేసినప్పటి నుంచి పరిగణన అమల్లోకి వచ్చింది. ఇక 117వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. విద్యార్జన నికషలు అంటే ఆప్షన్ ఏ యూనిట్ పరీక్షలు, ఆప్షన్ బి రాత పరీక్షలు, ఆప్షన్ సి త్రైమాసిక వార్షిక పరీక్షలు, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 118వ ప్రశ్న చూస్తున్నాం. మనోవైజ్ఞానిక పరీక్షలు అంటే ఏవి? ఆప్షన్ ఏ ప్రజ్ఞా పరీక్షలు, ఆప్షన్ బి మూర్తిమత్వ పరీక్షలు, ఆప్షన్ సి ప్రవర్తనా పరీక్షలు, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 119వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. అంతర్గత మూల్యాంకన నిర్ధారణను ఎవరు నిర్వహిస్తారు? ఆప్షన్ ఏ పరీక్షా అధికారులు, ఆప్షన్ బి సంబంధిత ఉపాధ్యాయుడు, ఆప్షన్ సి మండల విద్యాధికారులు, ఆప్షన్ డి జిల్లా విద్యాధికారులు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సంబంధిత ఉపాధ్యాయుడు. 120వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. అంతర్గత మూల్యాంక నిర్ధారణకు ప్రాతిపదిక. ఆప్షన్ ఏ యూనిట్ నికషలు, ఆప్షన్ బి మౌఖిక పరీక్షలు, ఆప్షన్ సి పాఠ్యేతర సహా కార్యక్రమాలు, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 121వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. మూల్యాంకన ఆధునీకరణలో ప్రాధాన్య అంశాలు. ఆప్షన్ ఏ లక్ష్యాలు, ఆప్షన్ బి అభ్యసన అనుభవాలు, ఆప్షన్ సి మూల్యాంకనం, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 122వ ప్రశ్న చూస్తున్నాం. మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో డిటెన్షన్ విధానం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? ఆప్షన్ ఏ 1971, ఆప్షన్ బి 1962, ఆప్షన్ సి 1982, ఆప్షన్ డి 1986. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 1971 నుంచి డిటెన్షన్ విధానం అమల్లోకి వచ్చింది. 123వ ప్రశ్న చూస్తున్నాం. మౌఖిక పరీక్షల ప్రయోజనాలు తెలపండి. ఆప్షన్ ఏ విద్యార్థి భాషా ఉచ్చారణ పరీక్షించడం, ఆప్షన్ బి భాషణ విధాన పరిశీలన, ఆప్షన్ సి భావ ప్రకటన పరిశీలన, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 124వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఇంటర్వ్యూ పదానికి మరొక పేరు. ఆప్షన్ ఏ పరిపృచ్ఛ, ఆప్షన్ బి పరోక్ష పృచ్ఛ, ఆప్షన్ సి స్వేచ్ఛా పరీక్ష, ఆప్షన్ డి మూర్తిమత్వ పరీక్ష. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పరిపృచ్ఛ. 125వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ప్రాయోగిక పరీక్షలు ఏ శాస్త్రాల్లో అవసరం? ఆప్షన్ ఏ భౌతిక రసాయన శాస్త్రాలు, ఆప్షన్ బి వృక్ష జంతు శాస్త్రాలు, ఆప్షన్ సి వ్యవసాయాది సాంకేతిక శాస్త్రాలు, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 126వ ప్రశ్న చూస్తున్నాం. మాతృభాషోపాధ్యాయుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు. ఆప్షన్ ఏ సహనం, ఆప్షన్ బి మృదు భాషణ, ఆప్షన్ సి ఆధునిక బోధనా పద్ధతులపై అవగాహన, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 127వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఉత్తమ నికష లక్షణాలు. ఆప్షన్ ఏ ప్రామాణికత, ఆప్షన్ బి విశ్వసనీయత, ఆప్షన్ సి లక్షాత్మకత, ఆప్షన్ డి పైవన్నీ.
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. ఓకే ఫ్రెండ్స్, ఇది తెలుగు బోధనా పద్ధతులు, తెలుగు మెథడాలజీకి సంబంధించినటువంటి పార్ట్ 2 వీడియోకు సంబంధించిన ప్రశ్నలు, వాటి సమాధానాల వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ లింక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.